కరెన్సీ నోట్లకు ఉండే భద్రతా ఫీచర్లను పట్టాదారు పాస్ పుస్తకాలకు ఇస్తున్నామన్న సీఎం చంద్రబాబు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తాము అధికారంలోకి వచ్చింది రాజకీయాల కోసం మాత్రమే కాదని ప్రజలు ఎదుర్కొంటున్న క్లిష్టమైన సమస్యలు పరిష్కరించడానికేనని స్పష్టం చేశారు. ముఖ్యంగా 1947 నాటి రెండో ప్రపంచ యుద్ధ సైనికుల భూములకు సంబంధించి ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సమస్యను పరిష్కరించి ఇవాళ పట్టాలు ఇవ్వటం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పారు. గతంలో జరిగిన అవకతవకలు 22A నిబంధనల దుర్వినియోగం వల్ల రైతులు తమ సొంత భూములపై హక్కులు కోల్పోయి తీరని ఇబ్బందులు పడ్డారని సీఎం వివరించారు. దీనికి శాశ్వత పరిష్కారకంగా కరెన్సీ నోట్ల తరహాలో అత్యున్నత భద్రతా ప్రమాణాలతో సెక్యూరిటీ ప్రెస్ లో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను రూపొందించినట్లు ప్రకటించారు. ఈ పుస్తకాల్లోని QR కోడ్ లేదా బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా రైతులు తమ ఫోన్లోనే భూ వివరాలను సులభంగా సరిచూసుకోవచ్చని, ఎవరైనా రికార్డులను ట్యాంపరింగ్ చేసే అవకాశం బొత్తిగా ఉండదని హామీ ఇచ్చారు. నేను చాలా సమస్యలపైన పోరాడుతున్నాను. అన్నింటికంటే ముఖ్యమైన సమస్య పట్టాదారు పాసు పుస్తకం. మీ భూమి, మీ హక్కు, వేరే వాళ్ళ పెత్తనం మీ భూమిపైన ఉండడానికి వీలు లేదు. మీ పట్టాదారు పాసు పుస్తకం పైన వేరే వాళ్ళ ఫోటో వేసుకోవడానికి అంతకన్నా వీలు లేదు. మామూలుగా వారసత్వ సమస్యలు కొన్ని వచ్చాయి. కొన్ని అధికారులు ఎప్పటికప్పుడు తప్పిదాల వల్ల కొన్ని సమస్యలు వచ్చాయి. 1924లో విధ్వంసం వల్ల మరిన్ని సమస్యలు వచ్చి జటిలమైపోయింది. ఎవరైనా సరే ఇష్టం లేకపోతే వాళ్ళ భూమిని ఇమ్మంటే ఇవ్వకపోతే 22A కింద పెట్టేశారు. అంటే ఒకే సింపుల్, మీ భూమి మీరు అనుభవిస్తున్నారు, వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వకపోతే మీ జుట్టును వాళ్ళ చేతుల్లో పెట్టుకోవాలని రికార్డులో డిజిటల్గా 22A వేశారు. అక్కడి నుంచి ప్రభుత్వ భూమి అయిపోయింది. సమస్యలు చాలా వచ్చాయి. నాకు కూడా అర్థం కాలేదు. ముఖ్యమంత్రి అయితే నేను ఎక్కడికి పోయినా కట్టలు కట్టలుగా అర్జీలన్నీ భూ సమస్యలపైనే వచ్చాయి. ఆ రోజు నేను ఒక సంకల్పం చేశాను, ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్య పరిష్కారం చేసే వరకు వదిలిపెట్టనని ఒక సంకల్పం చేశాను. నేను కూడా బటన్ నొక్కచ్చు, లేకపోతే పరదాల చాటును రావచ్చు, నేను విమానంలో వచ్చి హెలికాప్టర్లో వస్తే చెట్లు నరికేయచ్చు. మీ సమస్య పరిష్కారం అవుతుందని అడుగుతున్నా. అందుకే నేను ఆలోచించాను, నేను ముందుండి నడిపించాలి. అధికార యంత్రాంగానికి అప్పచెప్పినా, నేను ఎన్నిసార్లు మా అనగాని సత్యప్రసాద్కి చెప్పినా కొన్ని రోజుల తర్వాత ఇది అలవాటే కాదు అనుకుంటాడని నేను నిర్దిష్టమైన డేట్ పెట్టుకున్నాను. ప్రతి నెల 9వ తారీఖున మీ దగ్గరికి రావాలి, నేరుగా పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలి. అంతవరకు జరిగినంత కూడా సమీక్ష చేసుకోవాలి. జరగబోయేదానికి మళ్ళీ ప్రణాళిక అప్రమత్తం చేసుకోవాలని చెప్పి ఆలోచించి వచ్చాను. చివరి వ్యక్తికి న్యాయం జరిగే వరకు 68 లక్షల మందికి పట్టాలు ఇచ్చే వరకు మిమ్మల్ని వదిలిపెట్టనని మరొక్కసారి వారిద్దరికీ గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. ప్రతి ఒక్కరి యొక్క ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. ఒకరిద్దరు చెప్పినప్పుడు చాలా బాధేసింది. భూమి ఉంది, అమ్ముకోలేకపోయాను, తాకట్టు పెట్టలేకపోయాను, రుణం తీసుకోలేకపోయాను, పిల్లల పెళ్ళిళ్ళు చేయలేకపోయాను. అంటే ఆస్తి ఉంది, ఇన్ని సంవత్సరాలు అనుభవించలేకపోయాం, సమస్యల పరిష్కారం చేయలేకపోయాం. ఈరోజు నాకు ఒక ధైర్యం వచ్చింది. సమస్య పరిష్కారం అయిందని వాళ్ళ కళ్ళు చూస్తే
వాళ్ళ ఆనందం చూస్తే నా జీవితం చరితార్థమైందనే ఆనందాన్ని కలిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు ఇంకొక పక్కన 86 నుంచి లెగసీ రికార్డ్స్ అన్ని డిజిటలైజేషన్ ప్రారంభించాం. 1B, అడంగల్, డీకేటీ, ఏఆర్సి, ఇనామ్, సీలింగ్ అన్నీ కూడా క్లాసిఫికేషన్లు పెట్టి అన్ని డాక్యుమెంట్లు లింక్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో ఉంటాయి, బ్లాక్ చైన్లో ఉంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కొత్తగా మీరు చూస్తే వారసత్వ భూములన్నీ మీరు మీ పిల్లలకి ఇవ్వాలన్నా, మీరు మీ వాళ్ళకి ఇవ్వాలనుకుంటే, కుటుంబ సభ్యులకు ఇవ్వాలంటే 10 లక్షల లోపలుంటే 100 రూపాయలు, 10 లక్షల పైన ఉంటే 1000 రూపాయలు ఛార్జ్ కట్టి దర్జాగా వారసత్వం యొక్క ట్రాన్స్ఫర్ మీరు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.